హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై లిటిల్ వరల్డ్, మై లిటిల్ హ్యాపీనెస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే కట్టెపరికల కూర అయితే నేను చేశాను ఫ్రెండ్స్. ఇదైతే గోదావరి సైడ్లో ఎక్కువగా ఈ కాలంలో అయితే బాగా దొరుకుతున్నాయన్నమాట. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఒక చిన్న సైజులో ఉంటాయి, పెద్ద సైజులో ఉంటాయి. నాకైతే చిన్న సైజులో అయితే దొరికినవి. వీటి యొక్క కర్రీ ప్రాసెస్ అయితే చూద్దాం. ఫస్ట్ మనం బాగా క్లీన్ చేసి పెట్టుకున్న ఫిషెస్ని అయితే తీసుకోవాలి. ఇవి డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టేసి వంట స్టార్ట్ చేయకూడదు అన్నమాట. ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఉంటే కనుక కొత్తిమీరను కూడా మీరు వేసుకోవచ్చు. నేనైతే 3 మీడియం సైజ్ ఆనియన్ అయితే వేసుకున్నాను ఫిష్లోకి. తర్వాత దీంట్లో కొద్దిగా 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను. తర్వాత దీంట్లోకి కళ్ళుప్పు అయితే వేసుకోవాలి. సాల్ట్ అయితే యూజ్ చేయకూడదు, యూజ్ చేసినా అంత టేస్టీగా ఉండదు చేపల కూరలోని. నెక్స్ట్ అయితే మనం దీంట్లోకి కారం అయితే వేసుకోవాలి. దీంట్లోకి పచ్చికారం అయితే ఇంకా బాగుంటుంది. ఇదైతే మామూలు కారం అన్నమాట, పచ్చికారం కాదు, కూర కారం. ఇవంతా వేసుకున్న తర్వాత వీటిని బాగా జెంటిల్గా మిక్స్ చేయాలి. బాగా రఫ్గా మిక్స్ చేయకూడదు, జెంటిల్గా బాగా చేతితోటే మిక్స్ చేయాలి. మనం స్పూన్ యూజ్ చేద్దామంటే అంతా బాగా కలవదన్నమాట. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ఇందులో ఏం వేయలేదు, ఆయిల్ వేయలేదు కదా, ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇందులో వేరుశనగ నూనెతో చేస్తే కర్రీ అయితే చాలా యమ్మీగా ఉంటుంది మరి, చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే వేరుశనగ నూనె కాదు, సన్ఫ్లవర్ ఆయిల్తో అయితే చేస్తున్నాను. అయినా చాలా బాగా వచ్చిందన్నమాట. చూసండి ఫ్రెండ్స్, ఇలా బాగా అయితే జెంటిల్గా కలుపుకున్న తర్వాత మనం దీంట్లో నాకు కొంచెం తక్కువ అనిపించింది ఆయిల్ అయితే మళ్ళీ కొద్దిగా వేసాను. తర్వాత వీటిలో చేప అయితే మునిగే విధంగా మనం దీంట్లో వాటర్ అయితే వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసేయకూడదు, చేపలు మునగాలంతే. మరీ ఎక్కువ వేస్తే చేపలు అనేవి చేపలాగా కాకుండా విడిపోతూ ఉంటుందన్నమాట. ఇలా వేసిన తర్వాత దీని మీద లిడ్ అయితే పెట్టేసుకోవాలి. మీకు ఒకసారి తెలుసా, ఈ ప్రాసెస్ అంతా నేను స్టవ్ వెలిగించి అయితే చేయట్లేదు అన్నమాట. ఒకసారి చూడండి. ఇప్పుడు స్టవ్ వెలిగిస్తాను. ఇవంతా కలిపి మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇదైతే పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే మనం దీని అయితే కుక్ చేయాలి. నేనైతే ఇందులో కరివేపాకు వేయటం మర్చిపోయానని మళ్ళీ వేస్తున్నాను అన్నమాట. తర్వాత లిడ్ పెట్టేసి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత అప్పుడు చింతపండు రసం అయితే వేసుకోవాలి. చేపల కూరలో కొంచెం చింతపండు ఎక్కువ క్వాంటిటీలో వేయాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ లిడ్ పెట్టేయాలి. ఇంకో 10 మినిట్స్ అయితే కుక్ చేయాలన్నమాట. ఇదిగో చూడండి, ఉడికిందా లేదా అనేది ఇలా గట్టి పెట్టకూడదు, మనమైతే ఇలా తిప్పుకోవాలన్నమాట ఒకసారి, అంతే తప్ప అస్సలు చేపల కూరలో అయితే అస్సలు గట్టి పెట్టి మనం తిప్పకూడదు, ఆ ముక్కలన్నీ విడిపోతాయి అన్నమాట. అలా తిప్పుకోవాలంతే. ఇలా అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా అయిపోయిందో ఫిష్ కర్రీ అనేది. ఒక 15 మినిట్స్లో అయితే రఫ్గా అన్నీ రెడీగా ఉంటే మనం 15 మినిట్స్లో మనం ఫిష్ కర్రీ అనేది చేసేసుకోవచ్చు. ఇవైతే గోదావరి సైడ్ దొరికే ఎక్కువ ఈ కాలంలో మాత్రమే బాగా దొరుకుతాయి కట్టెపరిగలు అనేవి. చాలా యమ్మీగా ఉంటాయి అన్నమాట. ఇవి చెరువుల్లో మేత వేసి పెంచిన చేపలు కాదన్నమాట. ఆరోగ్యానికి చాలా మంచిది. చూడండి, చాలా మంచిది అన్నమాట. వీటిని కట్టెపరిగలు అంటారు. చేప చేయకముందు మీకు చూపించలేదు కదా, ఈసారి అయితే ఆ ఫిష్ని చేయకోకుండా క్లీన్ చేయకముందు చూపిస్తాను మీకైతే. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.